ముందు నమస్కారం. రివైండ్ యువర్ జాయింట్స్ కార్యక్రమానికి స్వాగతం. అనేక మందికి వెన్నెముకకి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. మరి వెన్నెముకకు ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అదే విధంగా వెన్నెముకకు ఫ్రాక్చర్ అయినట్లయితే ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాల గురించి వివరించడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ నరేష్ బాబు గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మనం చూస్తూ ఉంటాము వెన్నెముకకి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. మరి వీటికి సాధారణ ఎముకల ఫ్రాక్చర్స్ కి ఏమైనా తేడా ఉంటుందంటారా? శరీరంలో మిగతా ఎముకలు ఎలాగైతే ఫ్రాక్చర్ అవుతాయో వెన్నెముకలు కూడా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మిగతా ఎముకల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి అది లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే చేతికి కానీ కాళ్ళకి కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎముక వరకే మనకు ఫ్రాక్చర్ జరుగుతుంది. కానీ స్పైనల్లో వచ్చేసరికి మనకు వెన్నెముకతో పాటు లోపల వెన్నుపాము నరం ఉంటుంది. మెదడు నుంచి కింద వరకు వచ్చే నరం ఒకటి వెన్నెముకల్లోంచి వెళ్తూ ఉంటుంది. ఈ ఫ్రాక్చర్ అనేది వెన్ను ఎముక వరకే పరిమితమైందా లేదంటే వెన్నుపాములో కూడా నరానికి కూడా డ్యామేజ్ అయిందనే దాన్ని బట్టి మనకి దాని సివియారిటీ వస్తుంది అన్నమాట. యూజువల్గా వెన్నెముక వరకు పరిమితమై ఉంటే దాని గురించి పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగతా బోన్ ఫ్రాక్చర్ అయితే ఎలా ట్రీట్ చేస్తామో వీటిని అలాగే ట్రీట్ చేసే అవకాశం ఉంది. సో వీటిలో మళ్ళీ ఎముక వరకే ఉండి నరానికి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు కొన్ని స్టేబుల్ గా ఉంటాయి, కొన్ని అన్స్టేబుల్ గా ఉంటాయి. స్టేబుల్ ఫ్రాక్చర్స్ అనుకున్నప్పుడు వాటిని మనం కన్జర్వేటివ్ గా ట్రీట్ చేస్తాం. అంటే సర్జరీ లేకుండా బెడ్ రెస్ట్ ఇవ్వడం ద్వారా ఎముకలు అతుక్కుపోయే అవకాశం ఉంది. కానీ కొన్ని ఫ్రాక్చర్ అన్స్టేబుల్ గా ఉంటాయి. అంటే వెన్నుపూస స్టెబిలిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది ఫ్రాక్చర్ అవటం వల్ల. అలాంటి వాటిని అట్లా వదిలేసినట్లయితే వెన్ను పాములో ఉండే నరానికి కూడా ప్రెషర్ వచ్చేసి డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఎముక వరకే పరిమితమైందా లేకపోతే లోపల ఉండే నరానికి కూడా మనకి ప్రాబ్లం అనేది ఎక్స్టెండ్ అయిందనే దాన్ని బట్టి ఈ ఫ్రాక్చర్స్ ఉంటుంటాయి. వీళ్ళకి యూజువల్గా ఏంటంటే మెడ, వీపు, నడుము ఈ మూడు భాగాలుగా కనుక వెన్నెముకని మనం విభజిస్తే మెడ, వీపు భాగంలో జరిగే ఫ్రాక్చర్స్ బాగా రిస్క్తో కూడుకొని ఉంటాయి. కారణం ఏంటంటే మనకి వెన్నుపాము అనేది మెదడు దగ్గర మొదలయ్యి మెడ, వీపు భాగంలో ఉండు నడువులో 5 ఎముకలు ఉంటాయి. L1, L2, L3, L4, L5. L1 దగ్గర వెన్నుపాము అనేది ఆగిపోతుంది. సో L1 కింద నుంచి జరిగే ఫ్రాక్చర్లన్నీ కూడా మనకి సేఫ్ అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే పెరాలసిస్ లాగా రావడం, 2 కాళ్ళు చచ్చిపడిపోవడం, చేతులు చచ్చిపడిపోవడం అనేది జరగదు. మెడలో జరిగే యాక్సిడెంట్స్ కి, వీపులో జరిగే యాక్సిడెంట్స్ కి కాళ్ళు చచ్చిపడిపోవడం, మెడలో జరిగితే చేతులు చచ్చిపడిపోవడం జరుగుతుంటుంది. కానీ నడువులో జరిగే యాక్సిడెంట్స్ కి అంటే బిలో L1 అంటే 1వ నెంబర్ కంటే కింద L2, L3, L4, L5 సాక్రమ్ ఈ ఫ్రాక్చర్స్ జరిగే వాళ్ళకి మాత్రం కాళ్ళకి ఎటువంటి వీక్నెస్ అనేది వచ్చే అవకాశం లేదు. వచ్చినా కానీ ఒక్క నరం రావటం వల్ల ఒక పాదం వీక్నెస్ రావటం కానీ టో వీక్నెస్ రావటం కానీ జరుగుతుంది. అంతే తప్పితే మేజర్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. సో ఇవన్నీ కూడా నరానికి సంబంధించి ఉంటుంది. సో అల్టిమేట్గా ఏంటంటే వెన్నెముక వరకే ఫ్రాక్చర్ అయి ఉందా, వెన్నెముకతో పాటు లోపల ఉండే నరం కూడా ఒత్తుకుందా అన్న దాని ప్రకారంగా మన ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది. డాక్టర్ గారు, చాలా మంది వెన్నెముకకి ఫ్రాక్చర్ అవగానే భయపడిపోతుంటారు, అమ్మో ఏమైందో అని. అంటే అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? అంటే కొన్ని ఫ్రాక్చర్స్ సీరియస్ గానే ఉంటాయి, కొన్ని ఫ్రాక్చర్స్ ని మీరు చెప్పినట్లుగా అంత భయపడాల్సిన అవసరం లేదు. సో వీటికి బేసిక్ గా ఒక కారణం ఏంటంటే నరం కనుక డ్యామేజ్ అయితే అప్పుడు దాకా నడిచిన మనిషి యాక్సిడెంట్ అవ్వగానే కాళ్ళు చచ్చిపడిపోతే అది సీరియస్ యాక్సిడెంట్ కింద జరుగుతుంది. అంటే బాడీలో జరిగే యాక్సిడెంట్ అన్నింటిలో కూడా అతి ప్రమాదకరమైనదిగా దాన్ని చూస్తుంది. అంటే మనిషికి నడకపోయిందంటే అది చాలా మేజర్ లాస్. కాకపోతే ప్రతి వెన్నుపూస ఫ్రాక్చర్ కి కాళ్ళు చచ్చిపడిపోతాయని కూడా కరెక్ట్ కాదు. కొన్ని ఫ్రాక్చర్స్ మాత్రం ఇది జరుగుతుంది. సో కొన్ని ఫ్రాక్చర్స్ జరగటం ప్లస్ ఈ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు అది స్టేబుల్ గా ఉందో అన్స్టేబుల్ గా ఉందని దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది.
పూర్తిగా కనుక వెన్నుపూస ఫ్రాక్చర్ అయిపోయి ఆ వెన్నుపూసకు సంబంధించిన వెన్నెముకలు చిన్న చిన్న బోన్ పీసెస్ వెళ్ళి నరానికి టచ్ అయినప్పుడు అప్పుడు వీక్నెస్ అనేది వస్తుంది. సో 90% మనకి నడుము కింద భాగంలో వచ్చే ఫ్రాక్చర్స్ అన్ని సీరియస్ గా ఉండవు, కానీ మెడ భాగం వీపు భాగంలో జరిగే యాక్సిడెంట్స్ అన్ని కూడా కొంచెం సీరియస్ గానే చూడాల్సి ఉంటుంది. వాళ్ళు కంపల్సరీగా మనకి కాళ్ళకు వీక్నెస్ వస్తే, కాళ్ళకు పట్టు తగ్గినట్టుగా అనుకోండి, చేతులకు వీక్నెస్ కనుక వచ్చినట్టున్నప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఇమీడియట్ గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఎక్స్రేస్, ఎంఆర్ఐస్, అవసరమైతే సిటీ స్కాన్ తీసుకొని ఎంత మేరకు ఫ్రాక్చర్ అయింది, సో ఈ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ ఎముకల వరకే పరిమితం ఉంటుందా, నరానికి కూడా ఏదైనా డీకంప్రెషన్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. రకరకాలుగా ఈ ఫ్రాక్చర్స్ చూస్తుంటాం. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫాల్ ఫ్రమ్ హైట్, మన ఎత్తులోంచి కింద పడటం వల్ల జరిగే ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ ఇంజరీస్ ఉంటాయి. అంటే వెన్నుపూస ఒక్కటే స్పెసిఫిక్ గా యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ అవడం అనేది జరగదు. సో వీళ్ళకి దీంతో పాటు మిగతా ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయని చూడాల్సి ఉంటుంది. పక్క టెంపుల్ ఫ్రాక్చర్స్ ఏమి ఉంటాయి, కానీ ఒకసారి కాళ్ళకి ఉంటాయి, ఒకసారి థై బోన్స్, లెగ్ బోన్స్ కూడా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. అవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత వెన్నుపూస వరకు మనకి ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది చూడాల్సి ఉంటుంది. అది తెలుసుకోవడం కోసం పేషెంట్స్ కనుక కాళ్ళకి ఎటువంటి స్పర్శ డిస్టర్బ్ కాకుండా కదలికలన్నీ బాగుంటాయి కాళ్ళకి చేతులకు సంబంధించి, దాంట్లో మేజర్ ప్రాబ్లం నుంచి మనం బయటపడ్డట్టు. సో మిగతాదంతా కూడా మనం స్టెబిలైజ్ చేసుకోవచ్చు స్పైన్. యాక్సిడెంట్ జరిగినప్పుడు నర్వ్ ఇన్వాల్వ్ అయిందా లేదని దాన్ని బట్టి వాళ్ళకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. నర్వ్ ఒకసారి కంప్రెస్ అయితే దాని నుంచి రికవర్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాల్సి వస్తుందంటే, మనకి చూడడానికి వెన్నుపాము అనేది నర్వ్ నీట్ గా కనబడుతున్నా కానీ లోపల ఉండే నర్వ్ ఫైబర్స్ కనుక మనకు కట్ అయిపోయినట్టు అయితే సో వాళ్ళు రికవరీ అనే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అది ఎలా తెలుస్తుందంటే, ఒకటి మనకి పేషెంట్స్ చెప్పే మూమెంట్స్ వల్ల కానివ్వండి, మనం క్లినికల్ గా టెస్ట్ చేసుకుని ఎక్కడి నుంచి పట్టు ఉంది, ఎక్కడ పట్టు తగ్గింది, ఏ మజిల్ గ్రూప్స్ కి స్ట్రెంగ్త్ ఉంది, ఏ మజిల్ గ్రూప్ స్ట్రెంగ్త్ లేవు అనే దాని ప్రకారంగా ఒక రీజనబుల్ గా ఒక అసెస్మెంట్ రావచ్చు. ఇది జరిగిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ అని తీసుకుంటాం. ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు మనకు నరంలో ఎంతవరకు ఒత్తిడి ఉందనేది తెలుస్తుంది. ఈ ఒత్తిడి, నరంలో ఒత్తిడి కనుక క్లియర్ గా కనపడుతున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఒత్తిడిని తీసేయాల్సి ఉంటుంది. ప్లస్ వెన్నుపూస కనుక ఫ్రాక్చర్ అయిపోయి డ్యామేజ్ అయినప్పుడు దానికి సపోర్ట్ వేసి వెన్నుపూస నిలబెట్టాల్సి ఉంటుంది, స్టెబిలిటీ మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు జరిగిన తర్వాత కూడా చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫ్రాక్చర్ అయ్యి యాక్సిడెంట్ కాళ్ళకి వీక్నెస్ లేకుండా, చేతులు వీక్నెస్ లేకుండా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు ఇమీడియట్ గా మనం సర్జరీ చేస్తే చేసిన రోజు లేచి నడిపించి నెక్స్ట్ రోజు ఇంటికి పంపించే అవకాశం కూడా ఉంటుంది, ఇది ఎముక వరకే ఫ్రాక్చర్ అయితే. కానీ వీళ్ళు యాక్సిడెంట్ టైంలోనే కాళ్ళకి వీక్నెస్ కానీ చేతులకి వీక్నెస్ కానీ వచ్చినప్పుడు అప్పుడు డీటెయిల్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సర్జరీ చేయాల్సి వస్తే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు తిరిగి పనిచేస్తాయి అనేది ఆబ్వియస్ గా అందరికి ఉండే అనుమానం. దాంట్లో కొన్ని తెలుసుకోవడానికి కొన్ని స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి. పేషెంట్స్ గనక కొంచెమైనా కాళ్ళకు సంబంధించి కానీ చేతులకు సంబంధించి కదలికలు మిగిలిన్నా, స్పర్శ జ్ఞానం మిగిలిన్నా వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది సర్జరీ చేసి నరం మీద ఒత్తిడి తీసేస్తే. దాని అర్థం ఏంటంటే, వెన్నుపాములు కనుక ఒక 1000 ఫైబర్స్ ఉన్నాయనుకున్నాం, ఆ 1000 ఫైబర్స్ లో మనకు 500 పని చేయట్లేదు. ఈ 500 డ్యామేజ్ అవ్వడం వల్ల పని చేయట్లేదా, ఒత్తిడి వల్ల పని చేయట్లేదా అని తెలుసుకోవాలి. ఆ ఒత్తిడి వల్ల పనిచేయని నరాలు మాత్రమే తిరిగి పనిచేస్తాయి. యాక్సిడెంట్ టైంలో నర్వ్స్ కనుక డ్యామేజ్ అయిపోతే వాటిని తిరిగి పని చేయించే అవకాశం లేదు. సో అది న్యాచురల్ గా రికవరీ రావాల్సిందే. సో వీటన్నిటిని తెలుసుకోవడం కోసం కొన్ని టెస్టులు చేస్తుంటారు. ఇట్లా మజిల్ గ్రూప్స్ కి సంబంధించిన టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. వీటిలో కూడా కొన్ని క్రిటికల్ జోన్స్ ఉంటాయి. అంటే మెడలో కనుక 3 నెంబర్ 4 C3 C4 ఆ పై భాగంలో జరిగే యాక్సిడెంట్స్ చాలా సీరియస్ గా ఉంటాయి. ఎందుకంటే వాటికి శ్వాసకు సంబంధించిన నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. C5 C6 కింద అయితే, 5వ నెంబర్ నుంచి కింద అయినప్పుడు ఓన్లీ చేతుల వరకే పట్టుబోతుంది. శ్వాసకు సంబంధించి లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్స్ అయితే కావు. సో వీపు వరకు సంబంధించిన యాక్సిడెంట్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ కాళ్ళ వరకు ఎఫెక్ట్ అవుతుంది, చేతులు బాగానే ఉంటాయి. నడుములో చూసుకుంటే L1 కనుక ఫ్రాక్చర్ అయితే వాళ్ళకి యూరిన్ మోషన్ ఇన్వాల్వ్ అవటం, 2 పాదాలు పడిపోవటం లాంటివి జరుగుతుంది. అల్టిమేట్ గా యూరిన్ మోషన్ ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగింది. పేషెంట్ యాక్సిడెంట్ జరిగిన నుంచి యూరిన్ స్పర్శ తెలియకుండా పోయింది, కాళ్ళు 2 మొద్దుబారిపోయిన అనుకుంటే అది కొంచెం సీరియస్ యాక్సిడెంట్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని సమయాలు ఏంటంటే ఇది స్పైనల్ షాక్ అంటాం. స్పైనల్ షాక్ అంటే యాక్సిడెంట్ జరగగానే స్పైన్ అంతా షాక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి
24 hours వరకు తెలిసే అవకాశం లేదు, ఆ తర్వాత మళ్ళీ రికవరీ వస్తుంది. అలాంటి స్టేజ్ అయితే పర్వాలేదు. కానీ 24 hours గడిచిన తర్వాత కూడా వాళ్ళకి యూరిన్ స్పర్శ జ్ఞానం కనుక తెలియనట్టుగా ఉంటే ఇది కొంచెం సీరియస్ ఇంజరీ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆ రికవరీ ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. వీళ్ళకి అల్టిమేట్గా ఏంటంటే ఎక్కడ ఫ్రాక్చర్ అయింది, ఏ మేరకు బోన్ ఫ్రాక్చర్ అయింది, ప్లస్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఈ మూడింటిని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. ప్రోగ్నోసిస్ కూడా, అంటే తిరిగి మళ్ళీ లేచి నడవగలుగుతారా లేదనేది కూడా దీన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. రివైండ్ యువర్ జాయింట్స్ కార్యక్రమంలో చిన్న విరామం. రివైండ్ యువర్ జాయింట్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, చిన్నపిల్లలను చూసినట్లయితే వాళ్ళు ఆడుకుంటూ కింద పడిపోతూ వెన్నెముకకి ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. మరి చిన్నపిల్లలకి ఫ్రాక్చర్ అయినప్పుడు ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో వివరిస్తారా? అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఫ్రాక్చర్స్ కొంచెం రేర్గా ఉంటాయండి. ప్లస్ వాటి అడల్ట్స్తో కంపేర్ చేయకూడదు. వాళ్ళ స్పైన్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎలాస్టిక్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా వరకు ఈ షాక్ అబ్జర్వ్ అవుతుంది. చిన్నపిల్లల్లో బోన్స్ ఫ్రాక్చర్ అవ్వటం అనేది కొంచెం అరుదు, ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల. అంటే ఫ్రాక్చర్ అయిందంటే ఆ ఫ్రాక్చర్ కూడా ఎంత మేరకు అయిందనేది చూడాల్సి ఉంటుంది. ఫ్రాక్చర్ కనుక జరిగిన ప్రాంతంలో వెన్నుపూస వంకర వచ్చేస్తాయి. మిగతా పెద్దవాళ్ళలో వచ్చే ఫ్రాక్చర్కి చిన్నపిల్లలు వచ్చే ఫ్రాక్చర్కి డిఫరెన్స్ ఉంది. చిన్న వయసులోనే కనుక బోన్ ఫ్రాక్చర్ అయిపోయి రెక్టాంగిల్గా ఉండాల్సిన వెన్నుపూస ట్రయాంగిల్గా అయిపోతే వాళ్ళు ఎదిగే వయసులో కూడా ఈ వంపు వచ్చే అవకాశం, వెన్నుపూస ప్లస్ లాంగ్ రన్లో పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి ఎంతవరకు ఫ్రాక్చర్ అయింది, 20 degrees కంటే ఎక్కువగా కనుక ఈ కంప్రెషన్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి సర్జరీ చేసి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని వెరైటీ కండిషన్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో బోన్స్ ఫ్రాక్చర్ కాకుండా ఆ ఫోర్స్కి డైరెక్ట్గా నర్వే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రేడియలాజికల్గా చూసుకున్నట్టయితే ఎక్స్రేలు, ఎంఆర్ఐలో ఎక్స్రేలు ఎటువంటి ప్రాబ్లం కనిపించదు, కానీ లోపల నర్వ్ అనేది మనకి డ్యామేజ్ అయి ఉంటుంది. సో వీటికి రికవరీ కూడా కొంచెం గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది. సో కొన్ని స్పెసిఫిక్ లక్షణాలు ఏంటంటే వీళ్ళు ఫుట్బాల్, వాలీబాల్ ఇట్లా ఆడుతున్నప్పుడు ఆ ఫోర్స్కి మెడ మీద దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి ఇట్లా షాక్స్ లాగా వచ్చేస్తుంటాయి. టెంపరీగా కొన్ని రోజులు వీక్నెస్ లాగా ఉండి మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంటారు. ఇది స్టింగ్స్ అని చెప్పండి. సో ఇలాంటివి కూడా మనకి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. బేసిక్గా పెద్దవాళ్ళలో చిన్నవాళ్ళలో తేడా ఎక్కడ వస్తుందంటే ఆ బోన్ ఎదుగుదలని బట్టి వంకరగా కనుక బోన్ అతుక్కున్నట్లయితే సో వాళ్ళ వంపు అనేది లైఫ్లో కూడా కంటిన్యూ అవుతుంది. ప్లస్ నర్వ్ డ్యామేజ్ జరిగినప్పుడు పెద్ద వయసు పైబడే వాళ్ళలో జరిగే ఇంజరీకి చిన్నపిల్లల్లో జరిగే ఇంజరీల్లో రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో స్పాంటేనియస్గా లేచి మళ్ళీ నర్వ్స్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపేర్ టు పెద్దవాళ్ళలో చిన్నపిల్లల్లో కొంచెం రికవరీ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, పెద్దవాళ్ళకి కనుక వెన్నెముక ఫ్రాక్చర్స్ అయితే ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో వివరిస్తారా? పెద్దవాళ్ళంటే బాగా వయసు పైబడిన వాళ్ళల్లో మనకి ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అని చెప్పంటున్నాం. ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటే మామూలుగా వెన్నుపూస ఫ్రాక్చర్ అవ్వాలంటే ఇందాక చెప్పినట్లు రూట్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే హైట్లోంచి కింద పడ్డప్పుడు కానీ ఎముకలు ఇరిగే అవకాశం ఉంటుంది. అలా లేకుండా చిన్న చిన్న దెబ్బలకే వెన్నుపూస చిట్లిపోతూ ఉంటుందని ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటారు. అది పెద్ద వయసులో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. యూజువల్గా 50 years 60 years దాటిన తర్వాత ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళలో సడన్ గా బ్యాక్ పెయిన్ చెప్తారు. ఏదైనా స్పెసిఫిక్ గా కాలు గాయపడ్డారా అంటే అంత సిగ్నిఫికెంట్ ఇంజరీ ఉండదు. ఊరికే బాత్రూంలో పడబోతూ నన్ను పట్టుకున్నారని, లేకపోతే వంగి లెగుస్తున్నప్పుడు నడుము పట్టేసిందని, సివియర్ కాఫ్ వచ్చి దగ్గు తుమ్ము వచ్చినప్పుడు వీపులో నడుము నొప్పి మొదలైందని, ఇట్లా చిన్న చిన్న ఇంజరీస్ ఇన్సిడెంట్స్ చెప్తుంటారు. దాంతోనే విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది. వాళ్ళలో మనం ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీసుకొని చూసినట్లయితే బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. అంటే ఫ్రాక్చర్ అవ్వడం అంటే మిగతా లాంగ్ బోన్స్ లాగా వెన్నుపూస రెండుగా చిట్లదు, ఎందుకంటే అది క్రష్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటాం. కంప్రెషన్ అంటే ఆ బోన్స్ అక్కడక్కడే కంప్రెస్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు దానికి ఎర్లీగా గుర్తించిన ఒకటి, ప్లస్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి. యూజువల్గా ఎక్యూట్గా వచ్చిన కంప్రెషన్ ఫ్రాక్చర్స్ వయసు పైబడి వాళ్ళలో కనుక జరిగినట్లయితే వాళ్ళు కొంచెం బెడ్ రెస్ట్ ఇవ్వడం, యూజువల్గా 48 hours అట్లా బెడ్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ పెయిన్ లెవెల్ని బట్టి వాళ్ళు కంఫర్టబుల్గా లేచి నడవగలిగే పరిస్థితి వచ్చినప్పుడు బెల్ట్ లాగా ఇచ్చి వాళ్ళని లేపి నడిపించడం జరుగుతుంది. అంటే వీళ్ళని ఎక్కువసేపు మనం బెడ్ రెస్ట్ ఇచ్చి పడుకోబెడితే బాడీలో కాల్షియం ఇంకా కరిగిపోయే అవకాశం. సో వీళ్ళంత వరకు వాళ్ళని అంబులేటరీస్గా చేయాలి, తిరిగి వాళ్ళంతగా నడిచే కెపాసిటీలో తీసుకెళ్ళాలి. దానికోసం ఏం చేస్తుంటాం అంటే 48 hours గడిచిన తర్వాత చిన్న చిన్న ఫ్రాక్చర్స్గా ఉండి బోన్ ఎక్కువగా డిస్టర్బ్ కాకున్నప్పుడు, డిస్ప్లేస్మెంట్ లేనప్పుడు
బెల్ట్ ద్వారా వాళ్ళు బ్యాక్ సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళు కూర్చోబెట్టడం ఫస్ట్, తర్వాత గ్రాడ్యువల్గా నడిపించడం, ఇట్లా చేస్తుంటాం. దీంతో పాటు బోన్ హీల్ అవ్వడానికి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి. కాల్షియం సప్లిమెంటేషన్స్, వైటమిన్ డి, క్యాల్సిటోనిన్ స్ప్రే అని చెప్పి బోన్స్ గట్టిపడేదని నేసల్ స్ప్రే, ముక్కులో కొట్టుకునే స్ప్రే ఉంటుంది. ఇవన్నీ వాడటం జరుగుతుంటుంది. యూజువల్గా ఈ వాడటం ద్వారా వాళ్ళకి 4 వీక్స్ నుంచి 6 వీక్స్ టైంలో సిగ్నిఫికెంట్ గా పెయిన్ రిలీఫ్ వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది జరగనప్పుడు 6 వీక్స్ 8 వీక్స్ గడిచినా కానీ పెయిన్ తగ్గనప్పుడు మిగతా పెద్దవాళ్ళకి చేసినట్లుగా ఓపెన్ చేసి స్క్రూస్ రాడ్స్ వేసి బోన్స్ బిగించడం అనేది కొంచెం కష్టం పెద్ద వయసులో. ఎందుకంటే ఎముకల పట్టు తక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వయసు పైబట్టడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, లేకపోతే హార్ట్ ఇష్యూస్ కానీ చాలా ఉంటాయి. సో వాళ్ళకి వీలైనంత వరకు ఓపెన్ చేయకుండా పర్క్యూటేనియస్ గా ఇంజెక్షన్స్ చేస్తుంటాం. వీళ్ళకి వర్టిబ్రోప్లాస్టీ అని చెప్పి ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది. వర్టిబ్రోప్లాస్టీ, కైఫోప్లాస్టీ 2 రకాలు చేస్తుంటాం. దీనిలో ఏం చేస్తుంటాం అంటే 8 వీక్స్ గడిచిన తర్వాత కూడా బోన్ ఫ్రాక్చర్ అయ్యి దాని అంతర్గా అది హీల్ కానప్పుడు ఆ వెన్నుపూసలోకి డైరెక్ట్ గా మనం ఎక్స్రే మిషన్ ద్వారా, దీంట్లో ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉండదు పేషెంట్కి. లోకల్ గా చర్మం వరకే మనం ముద్దుబారినట్టుగా చేసి దాని నుంచి నీడిల్ లోడ్ పాస్ చేసి ఫ్రాక్చర్ అయిన బోన్లోకి దానిలోకి సిమెంట్ ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. ఇంజెక్షన్ చేసినప్పుడు బోన్ సెటిల్ అయిపోయి పెయిన్స్ ఇమీడియట్ గా తగ్గిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes లోనే పేషెంట్ లేచి మళ్ళీ నడవగలుగుతారు. సో ఇది సివియర్ కేసెస్ లో బోన్ తనంతట తాను ఫ్రాక్చర్ అయిన బోన్ హీల్ కానప్పుడు ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ జరుగుతుంది. సో ఇంకో రకంగా పెద్ద వయసులో ఏం జరుగుతుంటాయంటే ఈ వయస్సు పైబట్టడం వల్ల బోన్స్ వీక్ అవటం వల్లే కాకుండా వెన్నుపూసలో ఉండే ఎముకలే వాటంతటికి అవి వీక్ అవటం జరుగుతుంది. అది కొన్ని రకాల క్యాన్సర్స్ కనుక మనకి వెన్నెముక పాకినప్పుడు, శరీరంలో ఎక్కడో ఫ్రాక్చర్ క్యాన్సర్ ఉండి వెన్నెముక క్యాన్సర్ వచ్చినప్పుడు ఎముకకి పట్టు తగ్గి వెన్నెముక వీక్ అయిపోయి చిన్న చిన్న ఇంజరీస్కి వాళ్ళకి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఎంఆర్ఐలో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. అది ట్యూమరస్ టిష్యూ ఉందా లేదంటే అది ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్ అయిందని చెప్పి మనం ఈజీగా కనిపెట్టవచ్చు ఎంఆర్ఐలో. అది నిర్ధారించుకున్న తర్వాత వెన్నుపూసలోకి బయాప్సీ అనేది చేస్తాం. బయాప్సీ చేసి ఏ రకమైన ట్యూమర్ ఉన్నది అనేది నిర్ధారించుకుంటాం. ట్యూమర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ఎక్కడి నుంచి ప్రైమరీ వచ్చి ఉండొచ్చు అనేది నిర్ధారించుకుంటాం. అది నిర్ధారణ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా పెద్ద వయసులో వచ్చే ఫ్రాక్చర్స్ ని మనం అశ్రద్ధ చేయకూడదు. చిన్న ఫ్రాక్చరే కదా అని చెప్పుకోవడం, లేదంటే వయసులో ఫ్రాక్చర్స్ వస్తూ ఉంటాయి రెస్ట్ ఇస్తే సరిపోద్ది అనుకోవడం కరెక్ట్ కాదు. రివైండ్ యువర్ జాయింట్స్ కార్యక్రమంలో చిన్న విరామం. డాక్టర్ గారు, వెన్నెముకకు ఫ్రాక్చర్ అయినప్పుడు వెన్నుపోముకు పక్షవాతం వస్తూ ఉంటుంది. మరి ఇలా జరిగినప్పుడు ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో వివరిస్తారా? అంటే యూజువల్ గా ఇది ఒకసారి నర్వ్స్ కనుక డ్యామేజ్ అయిపోయి పెరాలసిస్ వచ్చేసిన తర్వాత నర్వ్స్ ని తిరిగి మళ్ళీ మనం రికవర్ చేయడం అనేది కొంచెం తక్కువ కష్టంగా ఉంటుంది. కాకపోతే సర్జికల్ గా మనం చేయగలిగినది నరం మీద ఒత్తిడి లేకుండా మనం తీసేయచ్చు. అంటే ఫ్రాక్చర్ జరిగి వెన్నుపూస ఫ్రాక్చర్ అయినప్పుడు నరం మీద ఒత్తిడి ఉన్నప్పుడు మనం ఫ్రాక్చర్ ని ఫిక్స్ చేసి ఎముకలు పట్టు ఇచ్చి ఎముకల మీద ఒత్తిడి తీసేయడం చేసినప్పుడు నర్వ్స్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రికవర్ అయ్యే అవకాశం కూడా ఎంత డ్యామేజ్ జరిగిందనేది ముందుగా మనం గుర్తిస్తే దాన్ని బట్టి చెప్పగలిగే అవకాశం. ఇప్పుడు మాకున్న టెక్నాలజీ ప్రకారంగా అక్యురేట్ గా 100% ఇన్ని % ఫైబర్స్ కట్ అయినాయి కాబట్టి వీళ్ళు 6 నెలలు నడుస్తారు, 1 year నడుస్తారు అని చెప్పే అవకాశం లేదు ప్రస్తుతం మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం. సో దానికి తోడు ఏంటంటే ఈ నరం ఒకసారి డ్యామేజ్ అయిపోయిన తర్వాత నర్వ్స్ స్పెషల్లీ వాటి రికవరీ పొటెన్షియల్ అనేది లేదు. అంటే మనకి స్కిన్ కట్ అయింది అనుకోండి, దగ్గరగా పెట్టి 2 కుట్లు వేస్తే చర్మం కలిసిపోతుంది. అట్లాగే బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, బోన్స్ పక్క పక్కన పెట్టి మనం ప్లాస్టర్ కానీ వేసినట్లయితే ఎముకలు అతుక్కుపోతుంది. అలాగే నర్వ్స్ కట్ అయితే వాటంతగా నర్వ్ అతుక్కునే అవకాశం లేదు. రీజనరేషన్ పొటెన్షియల్ అనేది లేదనమాట వెన్నుపోముకి. సో అందుకని డ్యామేజ్ అయిన నర్వ్స్ ని మనం తిరిగి పునరుత్పత్తి చేయడం కష్టం. కాకపోతే కంప్రెషన్ వల్ల పనిచేయని నరాలని పనిచేయించవచ్చు. అంటే షాక్ లోకి వెళ్ళిపోయిన నర్వ్స్ ని మనం డీకంప్రెస్ చేస్తే మళ్ళీ తిరిగి పనిచేస్తాం. సో వాళ్ళలో పేషెంట్స్కి ఏంటంటే రికవరీ కూడా ఎన్ని ఫైబర్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినాయి, ఎన్ని ఫైబర్స్ కంప్రెషన్ వల్ల పనిచేయట్లేదు అన్న దాన్ని బట్టి వాళ్ళకి రికవరీ అనేది డిపెండ్ అవుతుంది. అది 100% యాక్యురేట్గా ఇప్పటి వరకు చెప్పగలిగే అవకాశం అయితే లేదు. ఈ మధ్య వస్తున్న కొత్త టెక్నాలజీ ఏంటంటే డిఫ్యూజన్ టెన్సర్ ఇమేజింగ్ అని ఒక టెక్నాలజీ చేస్తున్నాం. అంటే దాని ద్వారా ఏంటంటే నర్వ్ ఫైబర్ని కొన్ని ఎంఆర్ఐ తీసుకుంటే నర్వ్ అంతా కూడా ఒక చిన్న ట్యూబ్ లా కనిపిస్తుంది. అలా కాకుండా ఇండివిజువల్ ఫైబర్స్ని కూడా మనం ట్రాక్ చేసి చూసే అవకాశం ఉంది.
అది ఎవాల్వింగ్ స్టేజ్లో ఉంది. దాంట్లో అది కొంచెం డెవలప్మెంట్స్ వస్తాయి కానీ ఏ నర్వ్ కట్ అయినాయి, ఏ నర్వ్స్ ఇంకా ఇంటాక్ట్గా ఉన్నాయి, ఎన్ని రోజులకి పేషెంట్ నడిచే అవకాశం ఉందనేది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ అండర్స్టాండింగ్ అయితే లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే వీటికి స్టెమ్ సెల్స్ ద్వారా తిరిగి పునరుత్పత్తి చేయడం అనేది ఒకటి జరుగుతుంది. స్టెమ్ సెల్స్ ఇవ్వటం వల్ల డ్యామేజ్ అయిన నర్వ్స్ని వాటంతటిగా అవి పునరుత్పత్తి చేసే అవకాశం ఉంటుందనేది కాన్సెప్ట్. సో దానికి రకరకాల ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయి, అంటే యానిమల్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని జరిగినాయి, హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న లిటరేచర్లో ఏ ఒక్క స్టడీ కూడా ఈ స్టెమ్ సెల్స్ ఇవ్వటం ద్వారా పేషెంట్ లేచి నడవగలుగుతాడని చెప్పి ప్రూవ్ చేయలేకపోయింది. ఇంకా ఫేజ్ ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సిచ్యువేషన్ని కొంచెం అడ్వాంటేజ్గా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి చిన్న ఫ్రాక్చర్ అయిన పేషెంట్ ఎలా ఉంటాడంటే, మీరు ఏం చేసినా పర్లేదు డాక్టర్ గారు, నాకు నడిపిస్తే చాలంట. ఎలాంటి ఎక్స్పెరిమెంటేషన్కైనా ఎలాంటి ట్రీట్మెంట్కైనా నేను రెడీ, ఎందుకంటే కాళ్ళు నాకు పని చేయట్లేదు. సో మీరు ఏం చేసినా నేను రెడీ, నాకు ఏ ఆపరేషన్ అయినా చేయండి, ఏ స్టెమ్ సెల్స్ అయినా చేయండి, నాకు నడిపించే అవకాశం చేయండి. సో అలాంటి వాళ్ళకి మనం లేనిపోని ఆశలు పుట్టించి ఇది చేయగానే రేపు లేచి నడుస్తారని కానీ అలా చెప్పడం ద్వారా ఏంటంటే పేషెంట్కి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఉన్న వరల్డ్ లిటరేచర్ ప్రకారం ఈ స్టెమ్ సెల్స్ ద్వారా పూర్తిగా లేచి నడిచిన వాళ్ళు అయితే లేరు. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, అంటే సైన్స్ డెవలప్ అవ్వాలి కాబట్టి హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. యుఎస్లో పెద్ద ట్రయల్ జరుగుతూ ఉంది. వాటిని రిజల్ట్స్ వస్తాయి కానీ మన పేషెంట్స్కి పూర్తిగా చెప్పలేము. సో వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఈ మధ్య స్టెమ్ సెల్స్ ఇస్తాము, ఒక 3 lakhs 4 lakhs అవుతుంది, మీ అదృష్టం, మీరు సక్సెస్ అయితే నడవగలుగుతారు, లేదంటే డబ్బులే కదా పోయేది అన్నట్టుగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి వాటిని కట్టేజ్ చేయడానికి మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉంది కదా, ICMR వాళ్ళు దీని మీద స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు. రీసెంట్ 1 week బ్యాక్ అది వచ్చింది. వాళ్ళు పాస్ చేసిన రూల్ ఏంటంటే, మీరు స్టెమ్ సెల్స్ని థెరపీ లాగా చూపించడానికి లేదు. స్టెమ్ సెల్స్ అనేది ఎక్స్పెరిమెంట్, అది ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు, ట్రీట్మెంట్గా ఇంకా ప్రూవ్ కాలేదు. సో ట్రీట్మెంట్ ప్రకారంగా ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఇట్లా రికవర్ అవుతారని చెప్పే అవకాశం లేదు. అలాంటి చేసినప్పుడు దానికి శిక్షార్హులు కూడా అవుతారు, లీగల్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అట్లా అని చెప్పి స్టెమ్ సెల్స్ చేర్చుకుంటా ఉన్న పేషెంట్ని డినై చేయడం కూడా కరెక్ట్ కాదు. దానికోసం వాళ్ళు ఏం రూల్ పాస్ చేశారంటే, స్టెమ్ సెల్స్ పేషెంట్స్ కనుక చేద్దాం అనుకున్నప్పుడు, డాక్టర్ గారు కూడా చేసే ఉద్దేశం ఉన్నప్పుడు, సో దాన్ని కంప్లీట్గా ఫ్రీగా చేయాలి. ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంటల్గా చేయాలి, ప్లస్ ICMRలో రిజిస్టర్ చేసుకొని చేయాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు దాంట్లో రిజిస్టర్ చేసుకుని ఒక ట్రయల్ లాగా చేస్తున్నాము, దీనికి మేము ఒక 50 patients రిక్రూట్ చేసుకుని ఇట్లా చేయబోతున్నాము, వీటన్నింటి కూడా మేము ఫ్రీగా చేస్తాము, రిజల్ట్స్ని బట్టి వీళ్ళు రివ్యూ చేసుకొని పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం అందుబాటులో ఉన్న దాంట్లో ఇలాంటిది లేదు. అంటే చైనాలో, కొరియాలో కొన్ని చోట్ల అంటే చాలా మంది త్రూ అవుట్ ద వరల్డ్, యుఎస్లో ఫ్రాక్చర్ అయిందనుకోండి, యుఎస్లో లెజిస్లేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి యుఎస్లో ఎవరు కూడా స్టెమ్ సెల్స్ చేయడానికి లేదు. వెన్నుపూస ఫ్రాక్చర్ అయిన స్టెమ్ సెల్స్ చేస్తాం అనే అవకాశం లేదు. సో అందుకోసం వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే కొరియాకి, చైనాకి వెళ్ళేవాళ్ళు. చైనాలో అంత స్ట్రిక్ట్ రూల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడైనా ఆపరేషన్ చేసుకునే అవకాశం. స్టెమ్ సెల్స్ అని చెప్పి కొన్ని అమ్నియోటిక్ స్టెమ్ సెల్స్ అని, హ్యూమన్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, రకరకాల స్టెమ్ సెల్స్ జరిగాయి. సో వాళ్ళల్లో చూసిన కాంప్లికేషన్స్ మధ్య పేపర్ కూడా పబ్లిష్ అయ్యింది. ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల రికవరీ జరగకపోగా నర్వ్స్ డ్యామేజ్ అయ్యి లోపల ఫ్లూయిడ్ కలెక్షన్స్ వచ్చేసి ఉన్న నర్వ్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం. ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా మంచి ట్రీట్మెంట్ వచ్చినా కానీ ఇప్పుడు ఇది చేర్చుకోవటం వల్ల ఆ ట్రీట్మెంట్కి అనర్హులు అవుతారన్నమాట. సో దాని గురించి ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్స్ వరకు వెళ్ళటం మంచిది. అక్కడేదో చేస్తున్నారు, ఇక్కడేదో చేస్తున్నారు, దానివల్ల రికవరీ వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వెన్నెముక ఫ్రాక్చర్స్ కి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చూశారు కదండి, వెన్నెముక ఫ్రాక్చర్స్ గురించి ఎన్నో తెలియని విషయాలను డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి TV7. నమస్కారం.